ఆర్టీవీ ప్రేక్షకులకు ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పురస్కరించుకుని మొత్తం శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా పుణ్యస్థానాలు ఆచరించి భక్తులైతే ఈ యొక్క ఆలయ ప్రాంగణాలన్నీ కూడా శివనామస్మరణంతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఏదైతే పంచారామ క్షేత్రాల్లో ఉన్నటువంటి ఈ యొక్క సామర్లకోట కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు దాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం, పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం, అలాగే రాజమండ్రి పుష్కర ఘాటు, మొత్తం కోటిలింగాల రేవిలో భక్తులు అయితే తాకిడి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క రాజమండ్రి గోదావరి నదీ తీర ప్రాంతంలో కూడా ఈ యొక్క శివరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని భక్తులైతే పుణ్యస్నానాలు అయితే ఆచరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎంతో దక్షిణ కాశీగా విరజిల్లుతున్నటువంటి పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో ఉన్నాం. అలాగే ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకుని భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అలాగే మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి శైవ క్షేత్రం వద్ద కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అలాగే ముమ్మడివరంలో, అలాగే మురమల్లలో ఉన్నటువంటి వీరేశ్వర స్వామి ఆలయం, కొండలేశ్వర స్వామి ఆలయంతో పాటు అలాగే కోటిపల్లిలో ఉన్నటువంటి సోమేశ్వర స్వామి ఆలయం, మొత్తం అన్ని ఆలయాలు కూడా శైవ క్షేత్రాలలో అలాగే భక్తులతో కిటకిటలాడుతూ అలాగే ఆలయ ప్రాంగణాలన్నీ కూడా శివనామస్మరణంతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా వెళ్తున్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం పాదగయ పుణ్యక్షేత్రం వద్ద ఉన్నాం. భక్తులు ఏ విధంగా మొత్తం తాకిడి, అలాగే రాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగానే భారీ ఎత్తున భక్తులైతే వస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులైతే ఈ యొక్క పాదగయ పుణ్యక్షేత్రానికి చేరుకుని అలాగే పాదగయ కోనేరులో పుష్కరంలో అయితే పుణ్యస్థానాలు ఆచరిస్తున్నటువంటి భక్తులు మనం చూస్తున్నాం. అలాగే ఎంతోమంది భక్తులు దూర ప్రాంతానికి వచ్చినటువంటి భక్తులకైతే అన్ని సౌకర్యాలు కూడా ఆలయ అధికారులతో పాటు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం కావడంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో గత వారం రోజులుగా కూడా ఇక్కడ సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు, అలాగే ఆలయ అధికారులు కావచ్చు, మొత్తం ఎప్పటికప్పుడు కూడా ఈ ప్రాంతాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పిఠాపురం సంబంధించినటువంటి పాదగయ పుణ్యక్షేత్రం వద్ద అయితే 400 మందికి పైగా పోలీసులతో మొత్తం భారీ ఎత్తునైతే ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. అంతేకాకుండా పుష్కరంలో గజ ఈతగాళ్ళు, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు భక్తులతో ఈ యొక్క పాదగయ పుష్కరిణి అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి ఆ పరిస్థితి. అలాగే భక్త జన సంద్రంగా మారినటువంటి అలాగే ఈ యొక్క ప్రాంతంలో అలాగే భక్తులందరూ కూడా పుణ్యస్నానాలు ఆచరించి పుణ్యస్నానాల అనంతరం కూడా వాళ్ళు ప్రత్యేకమైనటువంటి స్వామివారిని దర్శించుకోవడానికి అలాగే ఉమా కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకునేందుకైతే భారీ ఎత్తున ఇక్కడికి ఆలయం లోపలికి వెళ్తున్నారు. అలాగే పూజలు నిర్వహిస్తున్నారు, ప్రత్యేక అభిషేకాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రధానంగా చూడొచ్చు ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతోనూ మొత్తం కిటకిటలాడుతున్నటువంటి ఆ దృశ్యాలను చూస్తున్నాం. అలాగే ఇక్కడ భక్తులు కూడా చిన్న పిల్లలతో కూడా వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. చిన్న పిల్లలకు అలాగే వచ్చినటువంటి భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తారు. అలాగే ఈ యొక్క ప్రాంగణంలో వచ్చినటువంటి పుణ్యస్నానాలు ఆచరించి తిరిగి వెళ్ళేటువంటి భక్తులకైతే భారీ క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే లక్షలాదిగా అంటే సుమారు 2 లక్షల పైగా జనాలు భక్తులు వస్తారన్న అంచనా నేపథ్యంలోనే భక్తులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు, ఉచిత అన్నదానంతో పాటు అలాగే ఇక్కడ పాలు, అలాగే చిన్నపిల్లలకి పాలు అలాగే అన్నీ కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మెడికల్ సిబ్బందితో పాటు ఎటువంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడినా సరే వాళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రస్తుతం ఈ పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో భక్తుల తాకిడి ఏ విధంగా ఉందో చూస్తున్నాం. అలాగే సామర్లకోటలో కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. సామర్లకోట చాళుక్య కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయంలో అలాగే ఈరోజు 12 గంటల దాటిన తర్వాత రాత్రి వరకు కూడా జాగారాలు చేశారు. భక్తులు జాగారం చేసి ఈ యొక్క ఎంతో చరిత్ర కలిగినటువంటి ఎంతో ఇక్కడ ఉన్నటువంటి ఆలయం ఏదైతే ఉందో ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ వచ్చినటువంటి ఆలయ ప్రాంగణం అంతా కూడా శివనామస్మరణంతో అలాగే భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. పాదగయ పుష్కరంలో పుణ్యస్థానాలు ఆచరించిన అనంతరం ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా కనబడుతుంది. మొత్తం ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. అలాగే పాదగయ పుష్కరంలో పుణ్యస్థానాలు ఆచరిస్తున్నటువంటి
భక్తులను చూస్తున్నాం. అలాగే ఇక్కడ భారీ ఎత్తున అయితే తరలి వచ్చారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. పుణ్యస్థానాలు ఆచరించినటువంటి భక్తులు అలాగే క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళకి భక్తులకి అయితే మొత్తం భారీ క్యూ లైన్లు బారికేట్లు కూడా ఏర్పాటు చేసి 2 విభాగాలు కూడా పాదగయ పుష్కరంలో అలాగే స్నానాలు ఆచరించిన వారు స్వామివారి బట్టలు మార్చుకునేందుకు మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితులు. అలాగే పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత వెళ్ళి స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు ఈ విధంగా అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో ఈ మొత్తం భక్తులతో కిటకిటలాడుతూ ఆలయ ప్రాంగణాలన్నీ కూడా శివనామస్వరంతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ప్రస్తుతం ఇప్పుడు పాదగయ పుష్కరంలో అయితే భారీ ఎత్తున లక్షలాదిగా జనం తరలి వచ్చిన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ఆలయ అధికారులు. వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అలా అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఈ రోజు అలాగే మహాశివరాత్రి అనంతరం భారీ ఎత్తున మళ్ళీ మరుసటి రోజు రథోత్సవం ఉంటుంది. పిఠాపురం పాదగయ రథోత్సవం సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లతో పాటు అలాగే 18వ తారీఖున శ్రీ పుష్పయాగంతో మొత్తం అన్ని కూడా పూర్తి చేసేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈ యొక్క పిఠాపురంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయమన్నారు. ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు అందరూ కూడా ఇక్కడ సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే దగ్గర ఉన్నటువంటి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క ప్రాంగణం అంతా ప్రస్తుతం అయితే శివనామస్వరంతోనే ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఈ యొక్క శైవ క్షేత్రాలను కూడా ఈ యొక్క శివనామస్వరంతో శివరాత్రి మహోత్సవానికి సంబంధించినటువంటి పుణ్యస్థానాలు ఆచరిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనబడుతుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. దిక్కునున్న తాజా పరిస్థితి కెమెరా అనిల్తో ప్రకాష్ ఆర్టీవీ పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.